మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. గజ్జల్ గాయకుడు, రంగస్థలం నటుడు, నంది అవార్డు గ్రహీత మొహమ్మద్ మియా ముత్తపడినారు. ప్రభుత్వ ఉద్యోగి మీరు. గత 40 సంవత్సరాల నుండి మీరు గజ్జల్ గాయకుడు, అలాగే ప్రజా గాయకుడు. ఎలా అయ్యారు మీరు? ఒక డ్రామా చూసా. ఆ డ్రామాలో పద్యాలు అద్భుతంగా ఉండేవి. హా 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 అని పాటలు పాడుతుంటే బాగున్నాయి పద్యాలు. చాలా మా తెలుగులో కూడా ఇలా పద్యాలు ఉన్నాయి. పద్యం అంటే ఇదే ఇట్లా పాడాలనా అని అప్పటి నుండి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. మీరు అన్నారు కదా, స్టార్టింగ్ నేను పద్యాలతో నేర్చుకున్నాను, నాకు పాటలకు సరిగ్గా రావని. పాటలు నేర్చుకోవాలా, ఈ గజల్స్ అనేది మీరు ఎప్పుడు నుండి గజల్స్ నేర్చుకోవడం మొదలు పెట్టారు? 1990లోనే ప్రజానాట్య మండలి వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడు మధ్యలేటి బసవరాజు అని వాళ్ళు ఉన్నారు. ఈ పద్యాలు కానీ, గజ్జల్స్ కానీ, ఈ సింగర్స్ కానీ తేడా ఎలాంటిది? పద్యం అనేది తాళం లేకుండా పాడుతుంది. స్వరంని ఇలా కాపాడుకుంటారు సార్. స్వరం ఏం కాపాడుకునేది సార్ ఉంటుంది. పాడాలని బలమైన కోరిక ఇక్కడ ఉంటే ఆటోమేటిక్ అన్ని సెట్ అవుతాయి. ఇది సంగీతంలో సరిగమ పదని ఎలా దీంట్లో నేను అవేం నేర్చుకో వినికిడి అప్ అండ్ డౌన్స్ మనం చాలా. దీంట్లో ఒక 10 ఏళ్ళు నేర్చుకున్న వాళ్ళు కూడా సినీ రంగంలో ఒక మంచి హోదాలో ఉంటున్నారు. మీరు 40 సంవత్సరాల నుండి మీరు సినీ రంగంలోకి ఎందుకు అడుగుపెట్టలేదు? వందే మాతరం శ్రీనివాస్ దగ్గర పోయా. అక్కడ నాకంటే బాగా పాడేవాళ్ళు చాలా మంది, కొన్ని వందల మంది స్టూడియోల కాడ వండుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వము మీలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా నేర్చుకునే వాళ్ళు కావచ్చు, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎలా గుర్తిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వము తెలుగు భాష మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించినారనుకో డెఫినెట్గా అద్భుతంగా ఉంటుంది. సంస్కృతి భాషను ఎందుకు మర్చిపోయినారు చాలా మంది? సంస్కృత భాషను మర్చిపోయిందని 100 మార్కులు వేసి పాది. సార్, మీకు ఇష్టమైన పాటలు కానీ, పద్యాలు కానీ పాడి వినిపిస్తే. జయ జయ శంకర నాగభరణ జయ జయ. రాయలసీమ వెనుకబడింది. దాంట్లో చాలా మంది రాయలసీమ గురించి చాలా పాటలు పాడారు. రాయలసీమ అంటేనే అలసైపోతుంది రో తమ్ముడా నాగన్న, రాయలసీమ అంటేనే అలసైపోతుంది రో తమ్ముడా నాగన్న.